ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాలో కేటీఆర్ మహాధర్నాకు సిద్దమయ్యారు. ఈ మేరకు ఆయన ఇంటి నుంచి బయలుదేరారు. మొయినాబాద్, చిల్కూరు, చేవెళ్ల మీదుగా ఆయన కోస్గికి వెళ్తున్నారు. దారి పొడవునా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ కు స్వాగతం పలుకుతున్నారు. మధ్యలో చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను కలుసుకున్నారు. ఆయనపై ఇటీవల దాడి నేపథ్యంలో పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి చేవెళ్ల వైపు కదిలారు. మధ్యాహ్నం 3 గంటలకు కోస్గిలో రైతు దీక్ష వేదికకు కేటీఆర్ చేరుకోనున్నారు. రైతు దీక్షకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డితో పాటు ఉమ్మడి వికారాబాద్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో కేటీఆర్ మహాధర్నాకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తన స్వగ్రామం నాటి నుంచి కొట్టేసేపటి సిద్ధమే బయలుదేరిన పరిస్థితి ఉంది. అయితే దారి పొడవునా కేటీఆర్ కి నాయకులు స్వాగతం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు కలుపుతూ దారి పొడవునా నాయకులు గాని, నేతలు గాని కేటీఆర్ కు ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే చిత్తూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఉన్నారో ఆయన మీద దాడి జరిగిన నేపథ్యంలో కేటీఆర్ ఆయనను కూడా పరామర్శించడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు బాలాజీ టెంపుల్లో వెళ్లి అక్కడ దేవుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ నుంచి కేటీఆర్ మహాధర్నా కోసం బయలుదేరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గత కొన్ని రోజుల క్రితము రైతులు ఫార్మా కంపెనీకి సంబంధించి రైతులు తమ భూమిని కోల్పోతున్న నేపథ్యంలో అక్కడ కలెక్టర్ మీద దాడి జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ రైతులను, అదేవిధంగా రైతు కుటుంబాలను కూడా పరామర్శించే కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే రైతుల కుటుంబాల దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ఉందో, ఎన్నికలకు ముందు పూర్తి ఏదైతే హామీలు ఇచ్చారో రైతు భరోసా కానీ, రైతు అదేవిధంగా గృహలక్ష్మి, అదేవిధంగా ఇందిరమ్మ ఇంట్లో ఇలా అనేక పథకాలను ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు అవి ఏది పూర్తి స్థాయిలో అమలు చేయలేదని దీనికి తరఫున ప్రజలకు తరఫున, అదేవిధంగా రైతుల తరఫున పోరాడేందుకు ఈ మహా రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కోల్చి పట్టణం అంతా పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించారు. సీఎం సొంత ఇలాకా కావడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి నేతృత్వంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున దీక్షకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్ని గంటలకు దీక్ష ప్రారంభం అవుతోంది? ఎవరెవరు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు? అయితే దీక్ష దాదాపుగా 3 గంటల సమయంలో ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. అంటే దాదాపు 4 గంటల సమయంలో దీక్ష ప్రాంగణానికి కేటీఆర్ గారు చేరుకోనున్నారు. ఈ దీక్షకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు ఎవరైతే నిరంజన్ రెడ్డి, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ పాల్గొంటారు. అదేవిధంగా ఉమ్మడి వికారాబాద్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన తాజా మాజీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపుగా 30 నుంచి 35 వేల మంది కార్యకర్తలు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం సొంత ఇలాకా కావడంతో కేటీఆర్ ఈ సభలో ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అని అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు కానీ, నేతలు కానీ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శేష్.